సార్ జెన్ జీ అన్నారు. ఈరోజు యువతతో పాటు చిన్న పిల్లలు స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువగా కనిపించిండ్రు. రీజన్ ఏంటి? అంటే జెన్జీ అంటే ఒక కొత్త రకమైన బ్రీడ్ ఉన్నది జెన్జీ. వీళ్ళకి పైన స్టేజ్ మీద హీరో ఉన్నాడా, ప్రైమ్ మినిస్టర్ వచ్చిండా అంతా ఏం ఫరక్ పడదు. వాళ్ళకి ఫిట్నెస్, ఒక మంచి మ్యూజిక్ ఉండి ఒక మంచి వైబ్ ఉంటే వాళ్ళు కంప్లీట్గా ఫిట్నెస్లో కానీ ఇమర్స్ అయిపోయి ఇవాళ మనం చూసినాము 20,000 మంది ఎట్లా మాకు స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కూర్చోబుద్ధి కాలే. సో ఇవాళ ఇంతమంది పెద్దగా లార్జెస్ట్ జెన్జీ యూత్ అని ఏదైతే చేసినామో నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముందుకెళ్తూ మేమేం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే దీన్ని ముందుకు నిజానికి అడుగుతున్నారు సార్, మళ్ళీ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ? ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్ చాలా ఎంజాయ్ చేసినాం, 5K రన్ చేసినా కూడా మళ్ళీ ఉత్సాహం తగ్గలేదు. బికాస్ ఆఫ్ మీరు అన్నట్లు సాంగ్స్, ఆ సాంగ్ ఆ మ్యూజిక్ ఉండడం వల్ల ఎనర్జీ ఫీల్ అయినాం అని అంటున్నారు. నెక్స్ట్ ఎప్పుడు ఉంటే అప్పుడు మళ్ళీ రెడీ అంటున్నారు. ఎవ్రీ ఇయర్ చేస్తాము, కానీ రోజు చేయాలి. ఇప్పుడు మేమే చేసుకుంటే కూర్చుంటే మేము చేయలేము. సో రోజు ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చోకుండా, రూమ్లలో ఫోన్లలో కూర్చోకుండా కొంచెం బయటకు వచ్చి ఫ్యామిలీ అందరితో రన్నింగ్, యోగానో, మెడిటేషన్ చేస్తే రేపు వాళ్ళకు కూడా ఫ్యూచర్ సక్సెస్ఫుల్ ఉంటుంది. లేదంటే అందరు హాస్పిటల్స్లలో కూర్చొని లేకపోతే హెల్త్ అంతా ఖరాబ్ చేసుకొని కూర్చుంటారు. సార్ రీసెంట్గా మీ పాడ్కాస్ట్ చూశాను. మొత్తం ఓవరాల్గా మీ మెయిన్ లక్ష్యం అయితే పిల్లల భవిష్యత్తు మీదే ఎక్కువ ఉంది. ఎందుకు సార్ ప్రత్యేకమైన